శ్రీ రుద్రాం శర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. కామెంట్లో ఒకళ్ళు పెట్టారు, మనిషికి బుద్ధిబంధనం కానీ గృహానికి కట్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఏంటి పరిస్థితి అనేసి పెట్టారు. సాధారణంగా ఇవన్నీ గ్రామీణ విద్యలు. ఇలాంటి వాళ్ళు మీరు సాధన వ్యవస్థలో కనుక మీరు వెళ్ళగలిగి, ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను హనుమాన్ విద్యకు సంబంధించి. అలాంటి విద్య ద్వారా కూడా మీరు 2000 మీరు జపం చేసుకొని ఆ క్రియా విధానం కూడా అంటే బలి కార్యక్రమం మీరు చేయగలిగితే కనుక ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడతాయి. మీరు చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు. బుద్ధిమాంద్యం అనేది మీకు గతంలో కూడా చెప్పున్నాను. ఇది ఓన్లీ కేవలము జాడ్యము అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ, లేదా మనం అశోచంగా అశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సాధారణంగా స్నానం అంటే శరీర శుభ్రత ఎప్పుడైతే కలుగుతుంటుందో ఆటోమేటిక్గా బుద్ధిమాంద్యం అనేది దోషం అనేది పూర్తిగా పోతుంది. మీరు శుచిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన మీకు దేవతార్చన ఉపయోగపడుతుంది. అలాంటి మంత్రాన్ని కూడా మీరు అనుష్ఠానం చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి బుద్ధిమాంద్య దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పోతాయి. అదేవిధంగా గ్రామ కట్లు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విధంగా ఓన్లీ గ్రామీణ విద్యలకు సంబంధించిన కట్లు వేసేది. సో ఇలాంటివి కూడా మీరు ఒకవేళ ఉంటే గనక మీరు హనుమద్ విద్య ద్వారా కూడా నిర్మూలన చేయవచ్చు. మంత్రం మీరు అనేది మీరు జపం చేసుకొని ఒక 2000గా మీరు జపం చేసి స్వామివారిని ఆవాహన చేసుకొని పూజా కార్యక్రమాలు యథావిధిగా మీరు ఇంట్లో కనుక ఉండి అలా చేస్తే కనుక ఇది పోతుంది. ఇది సాధారణంగా ఎవరికి అవసరం లేదంటే ఎవరన్నా క్లియర్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే చేసే పనులు ఇవన్నీ. వాళ్ళకి తెలుసు సాధారణంగా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ విధానాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. గృహస్థులు లేదా ఇలాంటి వాళ్ళు మాకు కలిగింది అని అనుకున్నప్పుడు మాత్రము సాధారణంగా మీరు అనుష్ఠానం చేయండి. ఆటోమేటిక్గా అవే పోతాయి. దాన్ని ఏమి సపరేట్గా మీరు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. దేవతని ఇంట్లో నిత్యానుష్ఠానం నిత్యార్చన మీకు జరుగుతున్నంత వరకు ఇలాంటివి ఏది కూడా మిమ్మల్ని ఏం పట్టుకోవు. దాని గురించి ఏమి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి చాలా చిన్న విషయాలు.